మాట్లాడవలసిందిగా అభినందన కోరడం జరుగుతుంది. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏమైనా అప్పటి నుంచి స్లోగన్లు ఇస్తున్నారా? సపోర్ట్ చేస్తలేరు ఇప్పుడు. జై శ్రీరామ్, జై భవానీ, జై భవానీ, జై శివాజీ. అట్లా అందరూ అంటే జోష్ ఉంటుంది. మన తమ్ముడు మాట్లాడుతూ ఉన్నాడు, నిజామాబాద్ పేరు ఇందూరుగా మార్చాలా అని ఒక సంకల్పంతో మొన్న ఎలక్షన్లు కొట్లాడినాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గెలిస్తే పేరు మారదు, రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అయినప్పుడు మారుతుంది పేరు. సో రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ రకంగా రావాలన్నది ప్రతి ఒక్కడు ప్రతి ఇంట్లో ఒక శివాజీ తయారైతే తప్పకుండా వస్తుంది. శివాజీ అంటే ఒక ఉత్తేజం, ఒక ఆవేశం. శివాజీ అంటే ఒక ఆలోచన, ఒక సంఘటిత శక్తి. ఆ శక్తి నిరంతర పోరాటం. ఒక్కసారి పోరాడి ఆపేది కాదు, అది నిరంతర పోరాటం. శివాజీ అగర్ శివాజీ నా హోతా తో క్యా హోతా? ఇప్పుడు ఆడ ఏమైనా రాసి ఉన్నది చూడాడా, ఛత్రపతి శివాజీ మహారాజ్ అని రాసి ఉన్నది చూసినావా? ఫ్లెక్సీ మీద రాసి ఉంది కదా, ఎడమ నుంచి కొడుకు చదువుతున్నావు కదా. శివాజీ లేకుంటే ఇలా కొడుకు నుంచి ఎడమకు చదువుతుంటే. ఇవాళనేమో ఏ అభివృద్ధి చెందిన దేశంలో అందరు జమైతున్నారు. సాబ్ సాబ్ సాబ్, జీ హుజూర్, జీ హుజూర్, జీ హుజూర్ అనుకుంటా ఎక్కడెక్కడ అభివృద్ధి చెందుతున్నాయో దేశాలన్నీ, అవి యూరోపియన్ దేశాలు కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, అన్ని జాగాలల్లో జమైతా ఉన్నారు. రోడ్ల మీద నమాజులు. అక్కడ పోయి జీ హుజూర్ అనుకుంటా చెపరాసి పనులు, పాకి పనులు ఇవన్నీ చేసుకుంటాడు సెటిల్ అవుతా ఉన్నాం. సెటిల్ అయ్యే పరిస్థితి ఏమైపోయిందంటే 1కి 10 కానీ జనాభా పెంచుకొని డెమోగ్రఫిక్స్ మార్చుకొని మొత్తం దేశం యొక్క డెమోగ్రఫిక్స్ ఓ పట్టణంతో మొదలవుతుంది, లండన్ పట్టణంతో మొదలవుతుంది, ప్యారిస్ తోటి మొదలవుతుంది, అది మొత్తం ఫ్రాన్స్కి ఇంగ్లాండ్కి వాక్తుంది. మొత్తం దేశాల యొక్క డెమోగ్రఫిక్స్ మార్చేసి అక్కడ అభివృద్ధి చెందిన దేశాలలో కూడా మొత్తం వాళ్ళ సంస్కృతికి, అక్కడ లోకల్ సంస్కృతికి కూడా ఇవాళ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళ సంస్కృతిని మర్చిపోయేటట్టు వాళ్ళ సంస్కృతిని ఖతం చేసేస్తా ఉన్నారు. శాంతి భద్రతలు అసలు ఒకప్పుడు రైట్స్ తెలియని దేశంలో కూడా ఇలా శాంతి భద్రతలు ముప్పు కల్పిస్తూ ఉన్నారు. మీరు ఏ టీవీ పెట్టుకున్నా, ఏ ఇంటర్నేషనల్ న్యూస్ పెట్టుకున్నా ఇదే పరిస్థితి రోజు. ఇక్కడ ఆలోచించాల్సింది చాలా అవసరం ఉంది బ్రదర్. ఏ దేశంలో, అన్ని దేశాలలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ వదిలేయండి, మీకు ఫ్రాన్సు, స్పెయిన్, అమెరికా, ఇంగ్లాండ్, యూరోపియన్ దేశాలు అన్ని దేశాలలో కూడా ఇవాళ శాంతి భద్రతలకి ఇబ్బందికరమైన వాతావరణం, రక్షణ లేకుండా పోయింది ప్రజలకు. అక్కడ శాంతియుతంగా తిరిగే పరిస్థితి లేదు. ఎక్కడన్నా పోయి కారు పార్క్ చేసుకొని శాంతంగా ఏదన్నా షాపింగ్ చేసుకొని వద్దామన్నా కూడా ఇబ్బంది, కారు కూడా పార్క్ చేసే పరిస్థితి లేదు. ఈ రకంగా ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి.
భారతదేశంలో మనమేమో ఒకటి చాలు, రెండు ముద్దు, మూడు వద్దు అంటున్నాం. ఆడేమో ఒక్కడికి 4 పిల్లలు, పిల్లానికి 3 కనీసం, ఆడికి 10 మంది. అంటే ఒక్కొక్కడు 10 మంది, ఆ 10 మంది 100 మంది అవుతారు. పరిస్థితి ఏంది? 15-20 సంవత్సరాల తర్వాత పరిస్థితి ఏంది అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం హిందువుల జనాభా తగ్గించుకోవద్దు. హిందువుల జనాభా పెంచే పరిస్థితి ఎట్లా, ఆలోచన ఎట్లా అంటే ఇద్దరిద్దరు నలుగురు చేసుకోమంటలేదు నేను. యూనిఫామ్ సివిల్ కోడ్ ఏ రకంగా వస్తుంది, ఎప్పుడు వస్తుంది? పాపులేషన్ కంట్రోల్ నరేంద్ర మోడీ గారు ఒకసారి ఎర్రకోట పై నుంచి మాట్లాడిన దాని విషయంలో అవన్నీ భారతదేశంలో చాలా అవసరమైన పరిస్థితి ఏర్పాటు అవుతా ఉన్నది. ఇవాళ హిందువులు జనాభా తగ్గించుకోవద్దు, మనం ఐక్యంగా ఉండాలా. మన ఐక్యతే మన భద్రత. ఇవాళ మనం ఆత్మరక్షణ చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి మనం అందరం చేరుతా ఉన్నాం. ఈ రకంగా మన పరిస్థితి ఏముంది? అలా బంగ్లాదేశ్లో మన హిందువుల పరిస్థితి ఏముంది? పాకిస్తాన్లో హిందువుల పరిస్థితి ఏముంది? 22% ఉండే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇవాళ 1% పడిపోయినాం. కన్వర్షన్ అయిపోండి, లేకపోతే మర్డర్లు, మానభంగాలు, అక్కడి నుంచి పారిపోయి మన దేశానికి వస్తే హిందువులు, ఇక్కడ వాళ్ళకి పౌరసత్వం ఇవ్వడానికి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొస్తే ఆ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అడ్డుకోవడానికి ఎన్ని శక్తులు ప్రయత్నం చేసిందో మనం చూసినాం. కరోనా మహమ్మారి వచ్చి వాళ్ళు చేస్తున్న ఏవైతే ఉద్యమాలు ఉండేనో అవన్నిటికీ బ్రేక్ పడ్డది. కానీ ఏదైతే ఈ డెమోగ్రఫిక్స్ చేంజ్ అవుతా ఉన్నాయో వాళ్ళు 1కి 10, మనమేమో 1కి 1 లేదా 2. ఇది ఏదైతే పరిస్థితులు ఏర్పాటు అవుతా ఉన్నాయో ఇది కరోనా మహమ్మారి కంటే ఎక్కువ డేంజరస్గా మారుతా ఉన్నది మన దేశానికి. ప్రతి హిందువు కళ్ళు తెరవాల్సిన అవసరం ఆసన్నమైంది. అందుకే చెప్తా ఉన్నా, ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి, ప్రతి చోట ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు, హిందూ రాష్ట్ర స్థాపన, ఇవన్నీ కూడా అతి త్వరలో మన దేశంలో అవసరం. ఇది ఎవడో ఒక్కడి కోసం కాదు, ప్రతి హిందువుగా పుట్టిన ప్రతి బిడ్డకు అవసరం ఇది. ఒక్కసారి డెమోగ్రఫిక్స్ మారితే హిందువులే కాదు ముస్లింలు కూడా శాంతియుతంగా ఉండలేరు. మీరు బంగ్లాదేశ్ చూసుకోండి ఏం పరిస్థితి ఉంది, పాకిస్తాన్ చూసుకోండి ఏ పరిస్థితి ఉంది. హిందూ దేశంగా హిందువులు అత్యధికంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ హిందువులే కాదు ముస్లింలు కూడా శాంతియుతంగా ఉన్నారు. అది కేవలం హిందూ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి. ఒకసారి జనాభా సంఖ్య మారిందా మనము శాంతియుతంగా ఉండము, వాళ్ళు కూడా ఉండలేరు, దేశం చేతికొస్తుంది. అందుకని శివాజీని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోండి అన్న. ప్రతి ఇంటికో శివాజీ గండి, హిందూ రాష్ట్ర స్థాపనకై అందరూ పాటుపడండి. మేము చేయాల్సిన పని మేము చేస్తా ఉన్నాము. ప్రతి ఇంటి నుంచి కూడా మనమందరం ఐక్యంగా ఉండి చాలా కష్టపడి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో హిందూ రాష్ట్ర స్థాపన కాషాయ రాజ్యం తెచ్చుకునే వరకు మనం నిద్రపోయేది లేదు. వీళ్ళకు ఒక మ్యాప్ ఉంటుంది, పొలిటికల్ మ్యాప్. వీళ్ళకంటే అర్థమైంది కదా వాళ్ళకు. నాకేం భయం లేదు, చెప్పండి చెప్తా తురుకోలేదు. వీళ్ళకు ఒక పొలిటికల్ మ్యాప్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా వినండి. ఇవన్నీ మీరు చరిత్ర చూసుకుంటే, మీరు చిన్ననాటి రోజుల నుంచి గుర్తుకు తెచ్చుకుంటే నేను చెప్పేది చాలా జాగ్రత్తగా నిజమని మీరే ఒప్పుకుంటారు. వాళ్ళ జనాభా 10 నుంచి 15% ఉన్నంత వరకు
వాళ్ళది ఒకటి ఉంటుంది ఫస్ట్ స్టేజ్, దారుల్ అమన్ అంటే ల్యాండ్ ఆఫ్ పీస్. అందులో ఇది సెక్యులర్ దేశము, హిందూ ముస్లిం భాయ్ భాయ్, గంగా జమున తహజీబ్, మనం అందరం కలిసి ఉండాలి, మీ దేవుడు మా దేవుడు ఒకటే అని సూక్తులు చెప్తా ఉంటాం. ఇది మేము చిన్న ఉన్నప్పుడు 15-20 ఏళ్ల కింద ఈ పరిస్థితి ఉండే, ఈ స్టేజ్ ఉండే. ఒకసారి 15% దాటి 20% వస్తుందా? ఇప్పుడు రెండో స్టేజ్లో ఉన్నాము, జాగ్రత్త నవ్వకుండ్రి, రెండో స్టేజ్లో ఉన్నాము. ఇది ఏం స్టేజ్ అంటే సెకండ్ స్టేజ్. దారుల్ అమన్ పోయి దారుల్ హరబ్ వస్తుంది. ఈ సెకండ్ స్టేజ్ ఏముంటుందంటే ల్యాండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, కిరికిరి పెట్టే స్టేజ్ ఇది. ఇందులో ఏముంటుంది? లవ్ జిహాద్ వస్తుంది, లవ్ జిహాదులు మొదలవుతాయి, ఓటు జిహాదులు మొదలవుతాయి, కమ్యూనల్ రైట్స్ మొదలవుతాయి, రైట్స్ గురించి మాట్లాడతారు, హక్కుల గురించి మాట్లాడటం మొదలవుతుంది. మన విగ్రహాల దగ్గర పచ్చ జెండాలు వచ్చుడు మొదలవుతాయి. నేను చెప్తున్నా నిజం అవుతున్నా లేదా? చూస్తున్నా లేదా? కొంచెం మంచినీళ్ళు ఇవ్వడం. కాంగ్రెస్ కేసీఆర్ పార్టీలు ఉంటాయి కదా, వచ్చి వాళ్ళు ఈ జెండాలకు ఏదైతే వాడుతూ ఉంటారో ఆ జెండాలకి తడకలు కడతారు. కట్టిరా? చాలా జాలలో చూసి ఉంటారు మీరు, కట్టి ఉంటారు కదా. మన విగ్రహం ఇప్పుడు శివాజీ విగ్రహం ఉంది, ఇప్పుడు శివాజీ విగ్రహం ఉంది, పక్కకి పచ్చ జెండా అవుతుంది. ఆ జెండాని కాపాడటానికి కాంగ్రెస్ వాడు కేసీఆర్ వాడు వాడొచ్చి ఆయన పార్టీ వాడు వచ్చి దానికి తడకలు కడతాడు కాపాడి. ఆ తడకలు పోయి గోడలు వస్తాయి. 4 రోజులు కాగానే ఆడ నమాజులు మొదలవుతాయి. ఇవాళ ఆ స్టేజ్లో ఉన్నాము, జాగ్రత్త. ఈ నుంచి రివర్స్ గేర్లు వేపియాల్సి వస్తుంది, లేదా ఏం స్టేజ్ వస్తుంది చెప్తే. ఇప్పుడు నెక్స్ట్ 25% జనాభా దాటిందా, 3వ స్టేజ్ వస్తుంది, దారుల్ ఇస్లాం. ఇక వీడికి వచ్చినాక లాస్ట్ ఫేజ్ ఇది, భయపెట్టించి కన్వర్షన్. పాకిస్తాన్ బంగ్లాదేశ్లో జరిగింది ఇదే, భయపెట్టించి కన్వర్షన్, మర్డర్లు, మానభంగాలు, ఇవన్నీ చేసుకుంటూ మర్డర్లు మానభంగాలు చేసుకుంటూ కన్వర్షన్ చేసుడు. ఇస్లాం స్వీకరిస్తావా లేదా నరకానికి పోతావా? ఇస్లాం స్వీకరిస్తావా నరకానికి పోతావా? ఇస్లాం స్వీకరించకపోతే కాఫీర్లు, స్వీకరిస్తే సంతోషం, లేకపోతే కాఫీర్ అవుతావు. కాఫీర్ని ఏం చేస్తారు? ఇస్లాం ఏం చెప్తున్నది? చంపేయాలని చెప్తున్నది. అప్పుడు మర్డర్లు వస్తాయి. ఈ స్పీచ్ ఇచ్చినందుకు కేసు అవుతుంది నా మీద, పోలీసు వాళ్ళు ఉన్నారు ఈడ. అయితే బొచ్చ అయితే అయింది. కాబట్టి కేసులకు భయపడేది కాదు, కళ్ళు తెరుచుకోండి. వాళ్ళు ఓట్లు ఎట్లా వేస్తున్నారు, వాళ్ళ ఓటు జిహాద్ ఏ రకంగా ఉన్నది చూసుకోండి. మనము కులాల వారిగా విడిపోయినామా? బటింగేతో ఇటు పొట్టోడైండు ముఖ్యమంత్రి. అయి కాంగనే ఏం చేసిండు? బీసీ డిక్లరేషన్ అనుకుంటా, బీసీలకి 42% ఇస్తాం. 47 ఇచ్చినోబే. సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి, 17% ఇచ్చిండు. ఏడిచ్చినవరా? మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి, 20% దాటలే. ఇది మనని విడగొట్టడానికి. అవతలేమో ఆడొకడు వచ్చిండు, ఈ హైదరాబాద్ ఎంపీ తమ్ముడు, పైన షేర్వాణి ఒకటి ఉంటుంది, బార్ షేర్వాణి ఏక్,
अंदर शरीर में छेद अनेक। ఎట్లయినది మొహమ్మద్ పైల్వాన్ అనేటోడు ఓడిచిండు చూడు సార్, ఓడిచిండు కాల్చిండు, మళ్ళా అన్ని తీసుకుపోయి కేర్ హాస్పిటల్ పడేస్తే ఓ 10-12 మంది డాక్టర్ల టీము అందరు హిందువులే, అని కాపాడింది అందరు హిందువులే. మళ్ళా అందుకే లేని ఒక్క డాక్టర్ కూడా వీని స్పీచ్ యాదకొచ్చి ఉంటే, ఈయన స్పీచ్ యాదకొచ్చి ఉంటే ఆడు ఒక్క డాక్టర్ కూడా చేతెత్తేస్తే ఆడు టేబుల్ మీదే మీకు టేబుల్ మీద వీకాడు. ఇక ఆడొచ్చి మాట్లాడతాడు నా దగ్గర, ఏమంటాడు, రెడ్డి అయినా వెలమైనా కాపైనా రావైనా అందరూ విషపు పాములే అంటున్నాడు. మనకు సిగ్గురాదా? కాంగ్రెస్ ఓటు వేస్తాడు ఓడే, సిగ్గుశరం లేదు, సిగ్గుమానం ఉండదు కదా మనకు కూడా. ఈ కాంగ్రెస్కి బీఆర్ఎస్ కోటే నీకు అంటే మీరందరూ అడగవచ్చు, బీజేపీ పెరుగుతలేదు కదా అని. నా దగ్గర పెరుగుతుంది, నా దగ్గర పెరుగుతున్నది. నా దగ్గర ఎట్లా పెరుగుతున్నది కట్ పేస్ట్ చేసుకోవాలి అంతే, కట్ పేస్ట్ చేసుకోవాలి. ఇందూరులో ఎట్లా పెరుగుతున్నది వేరే దగ్గర ఎందుకు పెరుగుతలేదు అవి చేసుకోవాలి. నేను ఏం చేసినా అవతల కాంగ్రెస్ ఓని బలం ఏమున్నది అది బేరీజు చేసుకున్నా. బీఆర్ఎస్ వాడు ఉన్నప్పుడు వాని బలం ఏంది అది కూడా అనలైజ్ చేసుకోవాలి. మన లోపల ఏమైనా చెదలున్నాయా కూడా చూసుకోవాలి. మన లోపల చెదలున్నాయా అని కూడా చూసుకోవాలి. నా దగ్గర చెదలు ఉంటే టర్మైట్ ట్రీట్మెంట్ చేసేసిన, టర్మైట్ ట్రీట్మెంట్ చేసిన కాబట్టి ఎక్కడైనా టర్మైట్ ట్రీట్మెంట్ అవసరం ఉందా నాకు బాగా వస్తుంది తీసుకోండి. ఎప్పుడు దుష్మన్ తోటే మనం వీక్ అవుతున్నాం అనుకోకుర్రి, మన లోపల క్యాన్సర్ కూడా ఉండొచ్చు బ్రదర్. చెకింగ్ చేసుకోవాలి, పోయి చెకప్ చేసుకోవాలి. ఆ డాక్టర్ నాకు వస్తుంది, ఆ క్యాన్సర్ని ఎట్లా కీమోథెరపీ చేయాలి, ఆ చెదల్ని ఎట్లా పోగొట్టాలి, టర్మైట్ ఎట్లా పోగొట్టాలి, ట్రీట్మెంట్ వస్తుంది, వాడుకోండి. లేదా మా దగ్గర చేసినాము అది ఎట్లా చేసినాము కట్ పేస్ట్ చేసుకోండి. బాజాబ్తా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, తెలంగాణ బాజాబ్తా వస్తుంది. ఎట్లా రాదో చూస్తాము. కానీ రాజకీయాలు మేము చేస్తుంటే మేము చేసేది మేము చేస్తాము. కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇంట్లో ఒక శివాజీ తయారు కావాలి. నేను చెప్పిన 3 ఫేజులు ఈ రికార్డ్ అయితే ఉంటుంది కదా ఎన్నో, ఈ 3 ఫేజులు ప్రతి ఇంట్లో వినిపిండి. ఈయన తప్ప చెప్పండి. ఫస్ట్ ఫేజ్ చూసినాం, సెకండ్ ఫేజ్ చూస్తున్నాం, థర్డ్ ఫేజ్ చూడొద్దు మనం. అవునా? ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా అందరూ? ఇంటికో శివాజీ తయారవుతారా? పక్కా చేతులు లేపు రోజుల్లో శివాజీ తయారవుతారు. మళ్ళొస్తా శివాజీ జయంతి నాడు మళ్ళీ వస్తా. ఏ కులము ఆ కులమోడా ఈ కులమోడా అని చూసేది లేదు. కళ్ళు మూసుకొని కమలానికి కూతుడే, కళ్ళు మూసుకొని కమలానికి కూతుడే. ఆ కాంగ్రెస్ వస్తే నీ పొట్టోడు 42% ఇస్తానడు కలిపి ఏదైనా అడుగురు. ఎక్కడ ఇచ్చిండు 42% అడుగురు. ఫస్ట్ టైం క్యాబినెట్లో 42% ఉన్నది అడుగురు. కాబట్టి ఎంఐఎం ఓడు చెడ్డోడు కాదు, చీడ పురుగు కాంగ్రెస్ ఓడు, చీడ పురుగు బీఆర్ఎస్ ఓడు. ఆన్పనాడు చేసుకుంటుడు, మంచిగా ఆన్పనాడు చేసుకుంటుడు, వాడు బాధాప్త చేసుకుంటుండు. ఇక్కడ ఇంటి దొంగలతోటి పంచాయతీ ఉంటే చూసిరా, అది కాంగ్రెస్ ఓడు బీఆర్ఎస్ ఓడు. అది గుర్తుపెట్టుకోవాలి బ్రదర్.
ఇవాళ హిందూ వాహిని పెద్దలందరికీ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళా మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.